ఈ దేశానికి స్వతంత్రం సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చింది. ఈ మాట నేనంటే నువ్వు వినవు. ఎవరి ద్వారా ఎవడన్నాది? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా అప్పుడున్నవాడు అట్లీ. వాడే మనకు స్వతంత్రం ఇచ్చినవాడు. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడు కదా. మరి నువ్వు ఎందుకు ఇచ్చావు, అసలు ఏమైంది కదా అని ఆయన 4 ఏళ్ల తర్వాత 1955లో అనుకుంటా ఆయన కలకత్తా వచ్చినప్పుడు గవర్నర్గా ఉన్న ఫణిభూషణ్ చక్రవర్తిని ఆయన ఉన్నాడు. ఆయన అప్పట్లో కలకత్తా హైకోర్టుకి చీఫ్ జస్టిస్. ఈయన పోయి అడిగాడు, అయ్యా మీరు స్వతంత్రం ఎందుకు ఇచ్చారు, ఎందుకు వెళ్ళారని. అంటే చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఈ సైన్యంలో తిరుగుబాటు వచ్చింది, ఆజాద్ హిందూ ఫౌజ్ యాక్టివిటీస్ మేము భయపడిపోయాం, ఇక మేము ఉండలేని పరిస్థితి వచ్చింది, అందుకని వెళ్ళిపోవాల్సింది. ప్రధానంగా సుభాష్ చంద్రబోస్ యాక్టివ్ అండ్ INA ఇండియన్ నేషనల్ ఆర్మీ యాక్టివిటీస్ వల్ల అన్నాడు. ఓకే. ఆయన రెండో క్వశ్చన్ అడిగాడు, మరి గాంధీ వాట్ ఇస్ ది ఇంపాక్ట్ ఆఫ్ గాంధీ అన్నాడు. ఈయన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గారు అన్నాడు, ఒక వెటకారంగా నవ్వి మినిమల్ అన్నాడు. ఆయన అన్నాడు ఆన్ రికార్డ్ మనంగా, ఆయన అన్నాడు. అంబేద్కర్ ఇదే మాట అన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇది అని బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడే గాంధీ గారి టైంలోనే ఎవ్వరికి భ్రమలేం లేవు. ఎందుకు అంటే ఒకటే చిన్న ఎవరికైనా మతి ఉండాలి ఆ మాటలు అనేవాళ్ళకి. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి పనికిమాలిన ఉద్యమాలు ఉన్నాయే, అందులో లాస్ట్ ఉద్యమం అనేది షాడో ఏదో పిచ్చి పిచ్చి వాళ్ళను మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బ్రిటిష్ వాళ్ళతో వీళ్ళు ఆడిన నాటకాల పేర్లు వీళ్ళు ఉద్యమాలు అన్నారు. అందులో లాస్ట్ ఉద్యమం పేరు క్విట్ ఇండియా. ఆ క్విట్ ఇండియా 1942లో మొదలైంది, 1943 కల్లా అయిపోయింది, మొత్తం చల్లారిపోయింది. గాంధీ, నెహ్రూ, ఇక్కడున్న ఈ అమ్మాంబాబు రాజకీయాలు అందరూ జైల్లో పడ్డారు. 4 ఏళ్ల పాటు 1942 తర్వాత ఉద్యమం అనేది లేదు. ఆ తర్వాత నడిచిందంతా జిన్నా రాజకీయం నడిచింది, పాకిస్తాన్ రాజకీయం నడిచింది, మత ఘర్షణలు ఇవి మొదలైనవి. పాకిస్తాన్ ఈ గోళ జాతీయ ఉద్యమం అనేది ఎక్కడా లేదు. బ్రిటిష్ వాడు నువ్వు వెళ్ళిపోవని అడిగిన వాడు లేడు. అన్నీ లేదు, శబ్దంగా ఉన్నప్పుడు వాడు పరిగెత్తుకుని, మామూలు పరిగెత్తటం కాదు, ఎవడు ఎంటపడ్డట్టు పారిపోయాడు బ్రిటిష్ వాడు. ఓకే. ఎట్ట పారిపోయాడంటే వాడిని పారిపోయేట్టు చేసిన వాడు సుభాష్ చంద్రబోస్.